హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుగుణ తెలుగు ఫెఫ్. సో ఈరోజు అయితే మనం ఓన్లీ ఫిష్ ఛాలెంజ్ అంటే సెకండ్ టైం మళ్ళీ ఫిష్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఎందుకంటే క్లా క్యారెక్టర్ ఉంది కాబట్టి ఫిష్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్లా క్యారెక్టర్ అసలు ఫ్రీ ఫైర్ ఇంట్రడ్యూస్ చేయకపోయినాడు అనుకో, ఎంత 64 పడతా ఉంటాయి హెడ్లకి. అందుకే క్లా క్యారెక్టర్ పెట్టుకొని ఓన్లీ ఫిష్ ఛాలెంజ్ అయితే వచ్చేసినాం. సో ఈసారి వాడిదే ఛాన్స్ వచ్చింది. వాడు ఏ గన్ తీసాడో మనకు తెలీదు, కానీ మనం మాత్రం ఓన్లీ ఫిష్ ఛాలెంజ్ ఇట్లా తప్ప అని కొట్టేయాలంతే. సో వాడు 2 UMPలో డెజర్ట్ తీసినాడు, మనకేమేం అవసరం లే, అందుకని పడేసినాం. సో ఇప్పుడు పోయి వాడిని కొట్టాలి కానీ ఫస్ట్ మ్యాచ్ ఊరు వాడికి తగలలేదు. కొడతాడు మెడికిట్స్. వద్దు గ్లూవాల్ వేసి వాడి పైకి పోయి కొట్టేద్దాం. పడు ఒక్క షాట్ పడే. వద్దు గ్లూవాల్ వేసుకొని మెడికిట్ దుట్టుకుందాం. మెడికిట్ వేసుకొని మళ్ళీ జర్రని పోయి కొట్టేద్దాము. తగులుతుందో ఎంత ఉండరా గేస్. అది స్కిల్ ఉంది గేస్, నాకు అది కొట్టి కొంచెం ఫాస్ట్గా టచ్ స్కిల్ ఉండదు. దాన్ని ముందరికి పోయి సర్రని కొట్టేసిన బాండు. ఏం చేస్తాం గేస్, అది అసలు ఆ థాట్ నాకు మైండ్లోకి రాలే. సరే ఇప్పుడు వెళ్ళి వానికి ఎట్లా ఒకటి ఇచ్చేద్దాము. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, దీనిపైకి ఎక్కురా దీనిపైకి సామి ఎక్కి ఇప్పుడు వచ్చేద్దాం. అది వాడు అవాక్ అయిపోయింటాడు. అసలు నాకే అవాక్ అయింది, అసలు ఎట్లా కొట్టినది. వాడు అట్లా వస్తానని నేను ఇట్లా పెట్టి తేపనిచ్చిన ఒక షాట్. అసలు నాకు అర్థం కాలే అది ఎట్లా పడిందో. సో ఇప్పుడు మనమైతే ఏ గన్ను తీద్దాం. అవును, ఒకవేళ ఏ గన్లు తీయకపోతే వాడే ఆ గన్ను ఇస్తాడు కదా. ఆ గన్ను మనం పడేస్తే వాడు కూడా పడేస్తారా ఎట్లా? ఒకసారి తీసేద్దాం. తీసేసిన వానికి పడుతుంది. లేదు వద్దు. సరే ప్లీజ్ ఒక షాట్ కొట్టించుకో. ఒక షాట్ వద్దు. ఒక్క నిమిషం మెడికిట్ వేసుకొని పోదాం. ప్యాక్ కూడా వేసుకోవడం రాదా నాకు. నాకు సిగ్గు షేట్ అవుతుంది. సర్లే నేను బయటకు రావడానికి ఊరి ఏంద్రా కంటైనర్ పైకి ఎక్కినవేంద్రా రే కొట్టినా కూడా. సర్లే పైకి పోయి కొట్టేస్తాం. ఏంలే ఎక్కి పని చేసినాం. ఎక్కినా కొట్టిన ఈ క్లా క్యారెక్టర్ వల్ల ఒక్కసారి దెబ్బ పడితే అబ్బా అయిపోతారు. అంటే చెప్పకూడదు మళ్ళా. ఎంత అంటే 18+ మాటలు వచ్చేస్తాయి గైస్, ఏం చేస్తాం. సో ఇప్పుడు మనము యాక్చువల్గా అయితే ఉండరా ఒక్క నిమిషం ఉండు అన్న. ఒక్క నిమిషం అది ఒక్క నిమిషం ఉంటే తేపని పడిపోతుంది గేస్. మనకు ఒకటే గేస్ పాయింట్, మనకైతే 3 పాయింట్స్ వచ్చినాయి. 3 రౌండ్స్ కొట్టినాం, వాడు 1 రౌండే కొట్టిండేది. ఏం పర్వాలేదు గేస్, ఎందుకంటే మనం ఓన్లీ ఫిష్ ఛాలెంజ్ అంటే ఫిష్ ఛాలెంజ్ తీసుకుంటాం. అది కూడా క్లా క్యారెక్టర్ పెట్టుకొని వస్తాం అంతే. వాడు ఏందిరా AWM P90 తీసినాడు. అరే అదేం కాంబినేషన్ రా సామి. వాడు AWM తీసినాడు, దడ వచ్చినాడు. అరే కొట్రా. ఒక షాట్ కూడా కడలేదు గీసానికి. సరే కొడదాము. 60 అబ్బా. అరే పడింది చాలా డ్యామేజ్ పడింది. ఒక్క షాట్ ఒక్క హెడ్ కొట్టాం. అది చూడేసారు గైస్. అరే పడరా అది సాయిరామ్ గైస్. వాడైతే 1 రౌండే కొట్టినాడు, మనం 4 రౌండ్ కొట్టినాం. చూసినావా టచ్ స్కిల్ ఉన్నా మనం సడన్గా ముందర పోయి తేపను తలకాయ ఇచ్చేసినాము ఒక షాటు. అది బ్రూస్లీ కొడతారు చూసి ఎగ్గిరెట్ కొడితే అటు కొట్టేసినాం అనమాట. ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం క్లా క్యారెక్టర్ దా పెట్టుకున్నాం. అయ్యో అనవసరంగా టచ్ స్కిల్ ఉపయోగించిన. సరే వీడు కనపడలేదు, సడన్గా మాయమైపోయినాడేమో. వీడు పైకి పోయి చూద్దాం. ఈ కంటైనర్లో దాక్కొని ఉంటాడు, అప్పుడే దాక్కున్నట్టు. అరే పైకి అప్పుడు కంటైనర్లో అనుకుంటే ఇప్పుడు పైన. అరే కిందికి పోతున్నాడు. వద్దు గ్లూవాల్ వేసి ఇటుపక్క నుంచి పోయి ఇచ్చేద్దాం ఒక షాటు. అరే టచ్ అవునంటే లేపేసిండు గైస్ వాడిని. ఇప్పుడు కొట్టేశాడు గైస్, కొట్టేశాడు వాడే. ఇంకా ఏం చేయలేము, ఎందుకంటే టచ్ స్కిల్ కావాల్సుకనే ముందే వాడేసా. ఇఫ్ ఐ గాట్ ఫ్యాట్ ఏమో 18+ వచ్చేస్తాయి గైస్. సారీ, ఎందుకంటే వచ్చేస్తాయి తెలియకుండా. వాడిని ఎంత కొట్టాలి గైస్ వానికి సామే. అసలు కొట్టలేదు అనుకో, అది వేరే విషయం. టచ్ స్కిల్ ఉంటే వాడు ఈ పాటికి అయిపోయిండు. వాడేంది గేస్ మ్యాక్ 10 డెజర్ట్ తీసినాడు. ఏం పర్వాలేదు గేస్. సో నేను మొన్న టాప్అప్ చేసిన వీక్లీది అని. దాంట్లో 545 డైమండ్స్ వస్తాయి టోటల్గా అన్నీ కలిపి. అంటే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ 100 డైమండ్స్ కదా. ఒక షాట్ పడరా అది. సో గైస్ ఇట్లా తీసాను, ఎందుకంటే నా నేమ్ చేంజ్ చేసుకోవడానికి. సో మీరు కామెంట్ పెట్టండి ఏం పేరు పెట్టాలో ఆ పేరే పెడదాం.
సో గైస్ నెక్స్ట్ వీడియో వెళ్దాం, అంతవరకు బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ గైస్. సారీ, మీకు ఏమైనా ఛాలెంజ్లు తెలిసినట్టయితే ఏదైనా ఛాలెంజ్ చెప్పండి, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.